యశ్వంత్ సిన్హా ఒకప్పుడు ఆర్థిక మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఒక వెలుగు వెలిగారు. నరేంద్ర మోడీ వచ్చాక కూడా తనని అట్లాగే చూసుకుంటారనుకున్నారు. నరేంద్ర మోడీ యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళిద్దరు కూడా ఆ తర్వాత నరేంద్ర మోడీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. కాకపోతే మోడీ చరిష్మా ముందు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. చివరికి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి ఏకంగా మన రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా పోటీ చేసి దారుణమైనటువంటి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆ యశ్వంత్ సిన్హా తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లు దాటడం కష్టం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ చెప్తున్నట్టు ఎన్డీఏకి ఈసారి 400కు పైగా సీట్లు వచ్చే అవకాశమే లేదు. బీజేపీ ప్రభుత్వం ఎంతటి అవినీతిమయమైందో ఆ ప్రభుత్వం అధికారం కోల్పోగానే ప్రజలకు అర్థమవుతుంది. పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని సక్రమ డబ్బుగా మార్చుకునేందుకు బీజేపీ సర్కార్ ఆస్కారం కల్పించింది. ఎన్నికల బాండ్ ఓ పెద్ద కుంభకోణం అంటూ ఆరోపించారు. బీజేపీ అవినీతికి ఈ రెండు నిదర్శనం అంటూ తాజాగా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగితేనే గ్రేటు. బెంగాల్లోనే సినిమా అయిపోయింది. అక్కడ మమతా బెనర్జీ భయపడుతోంది. అందుకనినే చివరికి కాంగ్రెస్తో పొత్తు కూడా వదిలేసుకుంది. ఆవిడ పరోక్షంగా బీజేపీతో లాలూచీ పడుతోంది. ఇంకా మోడీ పని అయిపోయింది 200 సీట్ల లోపలని కనీసం వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు కూడా భావించట్లా.